మై నేమ్ ఇస్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మన వీడియోస్ లో డెంగ్యూ ఫీవర్ అనేది చెప్పుకుంటున్నాము. మనకి ఒక ఫుల్ డిసీజ్ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిసీజ్ కండిషన్ కి వెళ్దాము. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక రైట్ డౌన్ ద నోట్స్. ఏంటంటే షార్ట్ కట్ లో మీరు నోట్స్ రాసేసుకున్నారనుకో, ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్ గురించి క్వశ్చన్ అడిగారు అనుకో, ఇమీడియట్ గా ఇది చూసి రాసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ బుర్రలో అలా పడిపోతుంది. ఒకవేళ మీరు తీసి బుక్ తీసుకుని అన్ని చదివేటప్పటికి టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకని నేను ఇలాగా షార్ట్స్ లో చెప్తున్నాను. అయితే డెంగ్యూ ఫీవర్ గురించి దాని అసలు ఎలా వస్తుంది, ఎలా చేస్తుంది, పాథాలజీ అన్ని కూడా చెప్పేశాను. అండ్ 5 డేంజర్ సైన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే అసలు నర్సెస్ రోల్ ఏంటి, అసలు పేషెంట్ డెంగ్యూ ఫీవర్ తో వచ్చారు, అసలు డెంగ్యూ ఫీవర్ అని మీకు తెలియదు. అసలు నర్సెస్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అసెస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. ఫస్ట్ మనం పేషెంట్ ని చూడగానే మనం వీ హ్యావ్ టు చెక్ ద వైటల్స్, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళ బాడీ మీద ఏమైనా ర్యాషెస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అలాగే మనం వాళ్ళని అడగాలి, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా, గమ్ బ్లీడింగ్ కానీ వామిటింగ్స్ లో కానీ బ్లీడింగ్ అవుతుందా, మెనిస్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, యూరిన్ లో బ్లీడింగ్ అవుతుందా, మీరు వెళ్లే స్టూల్ లో బ్లీడింగ్ అవుతుందా, ఈ ప్రతి ఒక్కటి మనం అడగాలి. ఒకవేళ వాళ్ళ బ్లీడింగ్ అని కంప్లైంట్ ఇచ్చిన 5 డేంజర్ సైన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, అలాగే బ్రీతింగ్ డిఫికల్టీ, అలాగే గమ్స్ బ్లీడింగ్, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉన్నట్లయితే కనుక ఇమీడియట్ గా మీరు ఎట్లాంటి నెగ్లిజెన్సీ చేయకుండా ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ అయితే చేయాలి. అంటే ప్లేట్లెట్స్ ఎంత ఉందో చూసుకొని ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ చేయాలి. అలాగే మనం లివర్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్ టెస్ట్, సిబిపి కౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనము డెంగ్యూ ఫీవర్ లో ఉన్నప్పుడు డైక్లోఫినక్ కానీ ఇలాంటి టాబ్లెట్స్, ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ మనం వాడకూడదు. ఇట్ విల్ ఎఫెక్ట్ ద లివర్. ఆల్రెడీ మన డెంగ్యూ ఫీవర్ లో లివర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇంకా మీరు పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకుంటే ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఓన్లీ ఒక పని ఏం చేస్తారంటే టాబ్లెట్ తీసుకోవచ్చు, పారాసిటమాలే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా మీరు వాటర్ తీసుకుంటూ ఉండాలి. మనం అడగాలి ప్రతిరోజు ప్లేట్లెట్ కౌంట్ గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిది. కొంతమంది ఇంట్లోనే ఉండిపోయి పపాయ గింజలు తింటే పెరిగిపోతుంది అని చెప్పేసి భ్రమలో ఉంటారు. ఇవన్నీ కూడా ట్రాష్ అండి. మీరు నెగ్లిజెంట్ చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళిపోండి. వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ టు యువర్ హెల్త్. వీఆర్ ద నర్సెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవర్ హెల్త్ మాట. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కేర్ ఆన్ ఎవర్ హెల్త్. ఇదన్నీ మెయిన్ లో గుర్తుపెట్టుకోవాలి. నర్సెస్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐవీ ట్రాన్స్మిషన్ మీన్స్ ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.